ఇప్పుడు మంత్రి కాలే ఎవరు హోమ్ మినిస్టర్ ఇయ్యలే ఇస్తారంటారు. ఇస్తారా చూడు ఆయన ఏడా పునరుద్ధరించలే. బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్కు అసదుద్దీన్ డిమాండ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మజ్లిస్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందా అనేది నాకు తెలియదు. కానీ కొన్ని ప్రముఖుల పత్రికల వార్తా కథనాలను ప్రచురించాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న మాజీ ఎంపీ వినోద్ కామెంట్స్ కూడా ఉన్నాయి అని అసదుద్దీన్ అన్నారు. ఇది ఇంత ఇంపార్టెంటా? ఎప్పుడైనా స్పందించాడా ఈయన? ఎప్పుడైనా ఎంఐఎం పార్టీ అధినేత ఎప్పుడైనా స్పందించాడా? ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు. మరి ఇది ఏంది? మరి స్పందించడం అంటే ఇది స్పందించాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎట్లుంటాయో చెప్తాను. ఇగో ఇట్లుంటాయి. ఇగో బర్రెలు కాసుకున్న వాళ్ళు బర్రెలే కాసుకోవాలి, గొర్రెలు పెంచుకున్నాడు గొర్రెలే కాసుకోవాలి, చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్నా, ఇక్కడున్న ఉపాధ్యాయులను, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా. మన తాతలు ముత్తాతలు చెప్పులు కుట్టో చేపలు పట్టో గొర్రెలు పెంచుకోనో బర్రెలను కాసుకోనో బతుకుతే మన మనమన్ను కూడా అదే వృత్తి చేపట్టాలనా? లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నా? మీరు ఆలోచన చేయండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద మాట అన్నాడు సార్. ఇంత అంటే 2 మాటలు మాట్లాడిందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్? 2 మాటలు. ఇక వీళ్ళు విశ్వకర్మల గురించి అయితే మొత్తం మర్చిపోయారు. విశ్వబ్రహ్మల గురించి వాళ్ళకి స్కీమే లేదు. 2 మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ అన్న దున్యమందిని తిట్టిండు అప్పట్లో. చాలా అట్లయితే వచ్చిండు. కానీ అన్ని క్యాస్ట్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించాలా. 2 ఇప్పుడు గౌడ్ సాబ్లో చేసిండు, ఇప్పుడు మత్స్యకారులు చేసారు, గొల్ల కుమ్మలు చేసారు. మరి విశ్వబ్రహ్మణలో కుల వృత్తులు 5 కుల వృత్తులు ఉన్నాయి. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నావు. ఏం చేసి కుల వృత్తులకు ఏం చేసిన గౌడ్ సాబ్ స్కీమ్ పెట్టిండు. ఏం లేదా ఉట్టిదంటే నువ్వు ఉట్టిగా గతంలో కేసీఆర్ చేసినాడు చేయకుండా. ఇగో అది సాంబ్రాణితో ఏమంటారు దాన్ని ఊరిపోగేసినట్టే. అది గత గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఎంతో కొంత చేసింది, చేయలేదు అంటే. ఇప్పుడు విశ్వబ్రహ్మణుల గురించి 5 కులాల గురించి ఏం లేదు. కమ్మరి ఓటరంగా కన్సిడర్ కానీ అవసరం వీరికైతే ఏం చేయలేదు. రేవంత్ అని చేసినట్టే నాకు భయం అయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి అని కాదు ఇది. మీరు దీని గురించి సిడబ్ల్యూసీపై గత సర్కారువి పచ్చి అబద్ధాలు, మేడిగడ్డ వద్ద కట్టాలన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం వెదరే శ్రీరామ్. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందనే సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన నీటి లభ్యత లేదని చెప్పిందంటూ ప్రాజెక్టు సైట్ మార్చారు. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నది సాకు మాత్రమే. మేడిగడ్డ డిజైన్ను సిడిఓ ఇచ్చింది, సిడబ్ల్యూసీకి సంబంధం లేదు. బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్లు మార్చారు. టెస్టులు చేసిన చోట కాకుండా కొత్త లొకేషన్లో అన్నారం, సుందిల్ల బ్యారేజ్, తుమ్మిడిహెట్టు ప్రాజెక్టుల కోసం కట్టిన నిర్మాణాలు వాడలే. దీంతో 11,912 కోట్ల వృధా. కాళేశ్వరం కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెదర్ శ్రీరామ్.